బీహార్ మాజీ ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణ జాతికి గర్వకారణమైన కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల కాకినాడ నగర నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కాకినాడ నగరం సూర్యనారాయణపురంలో గల కాకినాడ నగర నాయి బ్రాహ్మణ సంఘ కార్యాలయంలో సంఘ పెద్దల అత్యవసర సమావేశమయ్యారు. సంఘం కాకినాడ టౌన్ అధ్యక్షులు భీమనంపల్లి వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కింతాడ సత్యనారాయణతో పాటు సభ్యులు పాల్గొని స్వర్గీయ కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కింతాడ సత్యనారాయణ, భీమనంపల్లి వీరబాబు, జిల్లా వాకింగ్ ప్రెసిడెంట్ స్వయంవరపు శ్రీనివాసులు మాట్లాడుతూ యావత్ నాయి బ్రాహ్మణ కులస్తులందరూ గర్వించదగ్గ విషయమని, కేంద్ర ప్రభుత్వం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వీరబాబు, వరహాలబాబు, కొయ్య యేసుబాబు, సిగటాపుల రామారావు, ఎం శ్రీనివాస్, కె శ్రీను, గన్రెడ్డి గోపి తదితరులు పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటుండగా బీహార్ రాష్ట్రంలో అనేక సంస్కరణలు కార్యక్రమాలు చేపట్టి ఓబీసీలకి అనేక విధాల చట్టాలు తీసుకొచ్చి అనేక విధాల ఆదర్శంగా నిలిచినటువంటి ఆయన చనిపోయిన 36 సంవత్సరాల తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఆయన 100వ పుట్టినరోజు వేళ ఈ సందర్భంగా గవర్నమెంట్ అవార్డు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయంగా భావించి ఈ సందర్భంగా మా జాతి తరపున 50 మంది తరపున కూడా ఈ రోజున గవర్నమెంట్కు అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే వారి కుటుంబానికి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా భావించి ఆ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ బీహార్ ముఖ్యమంత్రి వర్యులు కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని పురస్కరించుకొని యావత్ నాయి బ్రాహ్మణ జాతి కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే రాజకీయంగా నాయి బ్రాహ్మణులు కూడా ఎదురుకు రాగలరు అని నిరూపించుకోవడానికి నిదర్శనంగా ఉన్న వ్యక్తి గౌరవశ్రీ కర్పూర్ ఠాకూర్ గారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇరువురు పార్టీల వారు కూడా ఒక నాయి బ్రాహ్మణ్ని గుర్తించి రాజకీయ ప్రాధాన్యత కలిగించాలని ఈ మీడియా ద్వారా మా నాయి బ్రాహ్మణ జాతి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ జాతిలో పుట్టి ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన మాకందరికీ అంత ఆదర్శపాయుడు. ఈ రోజున బీసీలకి అయితే, ఎస్సీలకి, ఎస్టీలకి ఏ విధంగానైతే పోరాడి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మన కర్పూర్ ఠాకూర్ గారిని జాతి గర్వించదగ్గ విషయం. అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక సంస్థలు అయితేనో రాజకీయంగా అయితేనో మాకు కూడా సముచిత స్థానాన్ని నాయి బ్రాహ్మణులకి కల్పించి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజున ఆయనకంత గొప్ప అవార్డు మా జాతీయుడిగా ప్రకటించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఆ పుస్తకాలను పురస్కరించుకొని మా సంఘం బిల్డింగ్లో కాకినాడలో ఈ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది.